దారి పొడవున జై జగన్ నినాదాలు మారుమోగుతూ ఉన్నాయి. వైఎస్ జగన్ ను ఆపి మరి తమ వినతి పత్రాలను ఇస్తూ ఉన్నారు సామాన్య జనం. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ప్రజలకు భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం నర్సీపట్నం మెడికల్ కాలేజీ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సతీష్, చూస్తూ ఉన్నాం కాసేపట్లో వైఎస్ జగన్ అక్కడికి చేరుకోబోతున్నారు. తమ అభిమాన నేతని పలకరించేందుకు దారి పొడవునా కూడా జన సునామీ కనిపిస్తూ ఉన్న దృశ్యాలు అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నర్సీపట్నం కాలేజ్ దగ్గర ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది, వివరాలేంటి? అనుశ్రీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలోకి మరి కాసేపట్లో రానున్నారు. ఇప్పటికే విశాఖ ఎయిర్పోర్ట్ నుండి పెందుర్తి వరకు రావడానికి దాదాపుగా 2 గంటలకు పైగా సమయం పట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్లోకి దిగిన తర్వాత అక్కడి నుండి ఎన్ఏడి జంక్షన్ మీద నుండి పెందుర్తి వరకు వచ్చినటువంటి సమయంలో పెద్ద ఎత్తున జనం హాజరైనటువంటి పరిస్థితి. దారి పొడవునా కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు కార్యకర్తలకు. ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా స్వాగతం పలుకుతున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం ఏదైతే గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి రోజు నుండి నిలిపేసిందో ఆ మెడికల్ కళాశాల నిర్మాణాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే పరిశీలించనున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు కూడా చేరిన పరిస్థితి. ప్రజాప్రతినిధులు కూడా చేరుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్రని ఇవాళ అయ్యన్న పాత్ర గారు నియోజకవర్గంలో ఇప్పుడు మనం అంతా ఉన్నాం. కానీ ఇక్కడ ఒక జీవో లేదు, మెడికల్ కాలేజ్ లేదు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అది కూడా లేదంటూ ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు? ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగా నర్సీపట్నంలో ఈరోజు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. స్పీకర్ గారికి వెంటనే తీసుకెళ్ళి ఐ టెస్టింగ్ చేయించేసి ఒక ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఆపరేషన్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మెడికల్ కాలేజీని మరి ఆ రోజు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి జగనన్న గారు మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ వస్తే అందులో ఒకటి ఈ గిరిజన ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ఎంతో పేరున్నటువంటి నర్సీపట్నంలో ఈరోజు దాదాపుగా 550 కోట్ల రూపాయలతో నిర్మిస్తే దానిని మధ్యంతరంగా ఆపేసి ఇంకా ఒక స్పీకర్ స్థానంలో ఉండి కూడా ఒక స్పీకర్ అయి ఉండి కూడా కనిపించట్లేదంటే ఖచ్చితంగా మరి కళ్ళ ఆపరేషన్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయానికి గురి అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని అన్ని చోట్ల కూడా మరి బ్రహ్మరథాన్ని పడుతున్నారు మా జగనన్న గారికి. ఇదే నిదర్శనంగా నేను ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అణచివేత, ప్రజలకి ఎటువంటి హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం కాలంలోనే వారి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తామని ఈరోజు తండోపతండాలుగా ఈరోజు తరలిస్తున్నటువంటి స్వచ్ఛందంగా మేము డబ్బులు ఇచ్చి రానివ్వట్లేదు, మేము వెహికల్ పెట్టి రానివ్వట్లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నప్పటికీ కూడా మరి స్వచ్ఛందంగా కాలనడకన నడుచుకుంటూ ఈరోజు జగనన్న వస్తున్నారంటే అంతకు మించింది ఏం కావాలి అని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నారావరి సారాలను కాస్తూ ఉండి ఈరోజు మీరేం చేస్తున్నారు ఒకసారి తెలుసుకోవాలని ఆ రోజు మా ప్రభుత్వంలో మా జగనన్నని ఎన్ని రకాలుగా మీరు అవమానించారు, ఎన్ని రకాలుగా లిక్కర్ కేసులు పెట్టించి మరి చాలా వరకు ఇబ్బంది పెట్టారు. మరి ఈరోజు మీరే ఈ అనకాపల్లి జిల్లాలో అతి సమీపంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అయినటువంటి యలమంచిలి, అదేవిధంగా పాయగ్రపేట, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారి అడ్డా అయినటువంటి ప్రాంతంలో ఈరోజు సారాయి ఈరోజు కాస్తున్నటువంటి పరిస్థితి అది మీకు కనిపించట్లేదా స్పీకర్ గారు అని అడుగుతున్నాం మేము. చాలా స్పష్టంగా మేడం ఇవాళ చెప్పండి, ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్రలో నర్సీపట్నం కానీ, పార్వతీపురం కానీ, విజయనగరం, పాడేరు 4 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఇప్పుడు రెండింటిని ఇందులో పీపీపీ పద్ధతులు ఇవ్వబోతా ఉన్నారు.
ఈ ప్రజలకి ఎంత నష్టం, ఈ ప్రాంతానికి ఎంత నష్టం చేకూరబోతుంది, ఇక్కడ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? స్పీకర్ గారు అయితే అసలు జీవో లేదు, మెడికల్ కాలేజ్ లేదని కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. ఈ రోజు జగనన్న వస్తున్నారంటే ఇదేమని రాజకీయ కార్యక్రమం కాదు, పార్టీ కోసం రావట్లేదండి. ఈ ప్రాంత ప్రజల కోసం ఈరోజు జగనన్న వస్తున్నారు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు ఉపయోగపడుతుందని వెనకబడిన వర్గాలు, వెనకబడిన ప్రాంతం ఇదంతా కూడా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాలంటే కేజీహెచ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం పరిస్థితి ఉంది. మరి ఏదైతే ఏజెన్సీకి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాలేజ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సదుద్దేశంతో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గణేష్ కుమార్ ఏంటి 40 సంవత్సరాల పొలిటికల్ పార్టీలో ఇవాళ ఎన్నో పదవులు అనుభవించినటువంటి ఈ ప్రాంతం నాయకులు అయ్యన్న పాత్రుడు గారు. కానీ ఏ రోజు కూడా ఒక ప్రభుత్వ సంస్థ ఇక్కడ మెడికల్ కాలేజ్ తేవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఈ రోజున ప్రైవేటు వ్యవస్థలకే మీరు ప్రపోజ్ చేస్తున్నారు, ప్రైవేటు వ్యవస్థలకే వెన్నుదన్నుగా నిలుస్తున్నారు తప్పించి మీ దగ్గర మీ ప్రాంతంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయలేనటువంటి పని ఇక్కడ చేశారు. ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇస్తే దీన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదు, ప్రజా కార్యక్రమం. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు ఇక్కడ ఒక హాస్పిటల్ వస్తే ఇక్కడ 500 బెడెడ్ హాస్పిటల్ వస్తుంది, ఇవాళ మన నర్సింగ్ కాలేజ్ వస్తుంది, మెడికల్ కాలేజ్. ఒక సీట్లే కాదు, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్స్ బయటకు రావడమే కాదండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంతోమంది పేషెంట్లకి సర్వీస్ అందుతుంది. కానీ ఇక్కడ ఏదో ఇది గవర్నమెంట్ కాలేజ్కి వస్తే ఇక్కడ ఏదో వైసీపీ నాయకులే, వైసీపీ కార్యకర్తలే వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోరు కదా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలకు మీరు న్యాయం చేయాలనుకుంటే ఈ ప్రాంతంలో ఉండే ప్రజల పట్ల బీసీ వర్గాలండి, ట్రైబల్స్ ఇక్కడ బార్డర్లో ఆనుకొని ఉంది. ఇటువంటి బీసీ వర్గాలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలన్నిటికీ కూడా ఉపయోగకరమైనటువంటి ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేయకుండా మీరు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. ఏమాత్రం మీకు అభిమానం ఉన్నా, ఏమాత్రం ఈ ప్రాంత ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నా, మీకు ఎన్నో ఓట్లు వేసి ఎన్నో ఏళ్ళగా మీ ప్రాంతంలోని ప్రజలు మీకు ఆదరిస్తున్నట్టు ఉన్నందుకు మీరిచ్చే ప్రజలకు ఇచ్చినటువంటి కానుక ఇదా? మరి అయ్యన్న పాత్రుడు గారి ఫ్యామిలీకి ఎన్నో ఏళ్ళగా పట్టం కడుతూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు. కనీసం మీరు చేయలేని మన పని ఈ రోజున గణేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టి ఈ ప్రాంతానికి ఒక మంచి మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దీన్ని కూడా పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. మీరు ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలోనే అత్యధికంగా బీసీలు, దళితులు, గిరిజనులు ఉండేటువంటి జనాభాలో దాదాపుగా 90% పైగా పాపులేషన్ ఈ అత్యంత వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అంటారు. అందుకనే ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆరోగ్య భద్రత కల్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు నిరంతరం వలసలతో అల్లాడేటువంటి ప్రాంతం ఇది. ఆఖరికి వైద్యానికి కూడా వలసలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రజలకు ఉంటుంది. అలాంటి దీన స్థితి నుండి ఈ ప్రాంతానికి దశాబ్దాలుగా పరిష్కారం కానటువంటి సమస్యను పరిష్కారం చూపించే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. కేవలం ఉత్తరాంధ్ర, ఒకప్పటి ఉమ్మడి 3 జిల్లాలు, ఇప్పుడు ఉన్నటువంటి 5 ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనం చూస్తే ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో బాగా నర్సీపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ మెడికల్ కాలేజీని ఇక్కడ శంకుస్థాపన పనులు చేశారు. ఆ రోజే ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ తర్వాత నిర్మాణ పనులు జరిగి 500 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టిన పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున భవనాలు కనిపిస్తున్నప్పటికీ కూడా, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మాణాలు కనిపిస్తున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు, స్పీకర్ గతంలో దాదాపుగా 4 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆయన హయాంలో తీసుకురాకపోగా ఇప్పుడు వచ్చినటువంటి కళాశాలని పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే దాని మద్దతు ఇవ్వడం పట్ల ఇక్కడ ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అందుకనే ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రజల ఆవేదన గతంలో తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలకు శాశ్వత పరిష్కారం, వైద్య సహాయం అందించడం కోసం అవసరం కాబట్టి గుర్తించి ఆ రోజు శంకుస్థాపన చేసిన మెడికల్ కళాశాలని ఈ రోజు రాబోతున్నారు. ఇదే ఉత్తరాంధ్రలో విజయనగరం మెడికల్ కళాశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం కూడా చేశారు. ఇదే ఇక్కడ దీని తర్వాత పాడేరులో ఇప్పుడు కూడా నిర్మించినటువంటి కాలేజీలు ఇప్పుడు క్లాసులు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి, విజయనగరంలో క్లాసులు నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకా పార్వతపురం మెడికల్ కాలేజ్ ప్రతిపాదన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తర్వాత మెడికల్ కాలేజ్ ప్రతిపాదన దాన్ని కూడా పీపీపీలో పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తమవుతుంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఆవేదన తెలుసుకోవడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహం ఎంత ఈ ప్రాంతానికి అన్నదాన్ని ప్రజలకి తెలియజేయడం కోసం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ప్రజలు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇవాళ ఉదయం నుండి ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఎన్నో ఆటంకాలు,
అక్కడ వైజాగ్ నగరం దగ్గర నుండి ఇక్కడ వరకు వచ్చేటువంటి మార్గంలో అనేక ఆటంకాలు, ఆంక్షలు, అనేక అడ్డులు ఏర్పాటు చేసినప్పుడు కూడా వాటన్నిటిని దాటుకొని వస్తున్నటువంటి పరిస్థితి. కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడ నిలవరించలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే వాటన్నిటిని అధిగమించి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెందుర్తి దాటారు. పెందుర్తి ఎయిర్పోర్ట్ దగ్గర నుండి పెందుర్తి వరకు పెద్ద ఎత్తున జన సందోహం వచ్చింది. ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోసం ప్రజలు ఏ స్థాయిలో ఎదురు చూస్తూ ఉన్నారో, గత 16 నెలల ఈ ప్రభుత్వ పాలనలో బాధితులుగా మారిపోయినటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, బల్క్ డ్రగ్ నిర్వాసితులు కానీ, అదేవిధంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు కానీ సమస్యలు చెప్పడానికి స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నటువంటి పరిస్థితి, స్వాగతం పలికినటువంటి పరిస్థితి. సో జన సందోహాన్ని వెంట రాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణం కొనసాగుతుంది. అనకాపల్లి, తాళ్లపాలెం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మెడికల్ కళాశాలకు చేరుకుంటారన్న శ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.